మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకెందుకు టెన్షన్? అర్జున్ సార్ నాకు రామ్ కుమార్ గారికి ఒక పని చెప్పారు. ఆ పని ఏది సక్సెస్ కాలేదు. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మేమేం చేయలేకపోయామని టెన్షన్గా ఉంది. ఏంటో ఈ ఇల్లు నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నేను అమ్మ గురించి టెన్షన్ పడతాను, నానేమో నా గురించి టెన్షన్ పడతారు. ఎప్పటికీ ఈ టెన్షన్స్ అన్ని తగ్గుతాయో నాకు తెలీదు. ఏమీ అర్థం కావడం లేదు. ఆ టెన్షన్స్ అన్నీ తగ్గాలంటే మీ పిన్ని ఆస్తిని శివగామి గారు రాసి చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఆ పని జరగాలంటే ఇంకా వేరే వేరే పనులు చాలా అవ్వాలి. అలాంటి పనే ఒకటి నాకు అప్పగిస్తే నేను ఫెయిల్ అయ్యాను. మీరు దిగులు పడకండి అంకుల్, మీరు మాత్రం ఏం చేయగలరు? ఏ పని అంత ఈజీగా జరగదు కదా. నాకు నీ బాధ అర్థమైంది. నువ్వు ఇంట్లో వాళ్ళ బాధని చూడలేకపోతున్నావు, అమ్మని నాన్నని అంత పెయిన్లో చూడలేకపోతున్నావు కదా. నేనేమైనా చేసి అమ్మ నాన్న సమస్యని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను చిన్న పిల్లని అయిపోయాను. పైగా ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం. నేను ఇంకేం చేయగలను? మనకన్నీ బాగున్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. అదే మన టైం బాగాలేనప్పుడు చిన్న సమస్య అయినా కొండలాగా కనిపిస్తుంది. అవును అంకుల్, నాన్న కూడా ఇదే మాట చెప్తూ ఉంటాడు. పాపం అమ్మని చూసి జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. అసలు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించడమే గొప్ప విషయం. నువ్వు ధైర్యంగా ఉండు భవాని. అప్పుడు అమ్మా నాన్న కూడా ధైర్యంగా ఉంటారు. నీ చిట్టి చేతులతో చిన్ని మాటలతో అమ్మా నాన్నల్ని ఎంకరేజ్ చేయి, సరేనా? ధైర్యంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. ఉమ్.